అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ కైతే క్రేజీ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే నా సామ్రంగ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నాగార్జున గారు అదే జోష్ లో ఇప్పుడు మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీలో నాగార్జున గారు కూడా భాగం కాబోతున్నారు. ఈ మూవీ నాగార్జున గారి కెరియర్ లో 100వ మూవీగా ఉంటుందా అనే దానికంటే నాగార్జున గారు చేస్తున్న సినిమాపై అయితే భారీ హైప్ కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో నాగార్జున గారి పాత్ర ఏమిటి, ఈ మూవీ డైరెక్టర్ ఎవరనే వివరాలు తెలుసుకుందాం. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. గతంలో త్రిబుల్ ఆర్ మూవీ ప్రమోషన్ సమయంలోనే మహేష్ బాబు గారితో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని రాజమౌళి చెప్పడంతో ఒక్కసారిగా సినిమాపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపయ్యాయి. దాంతో ఈ సినిమాకు సంబంధించిన సరిహద్దులు దాటి హాలీవుడ్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుందని రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు అయితే అప్డేట్ ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ అయితే ఈ మూవీ కోసం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు జర్మనీలో ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అక్కడి నుంచి భారత్ కు వచ్చిన తర్వాత ఈ మూవీ అయితే పట్టాలెక్కబోతుంది. అయితే మరోవైపు ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి కూడా చర్చలైతే జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గారు కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. కానీ నాగార్జున గారికి రాజమౌళి గారి కుటుంబానికైతే మంచి సంబంధాలున్నాయనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా నాగార్జున గారు ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. దీంతో ఈ మూవీలో నాగార్జున గారు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇందులో హాలీవుడ్ నటులు కూడా కనిపించబోతున్నారనే టాక్ కూడా వచ్చేసింది. అలాగే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా రాబోతుంది. అంతేకాకుండా ఇప్పటికే సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైన్ కూడా అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారి పాత్రతో పాటు మరో ఇంపార్టెంట్ రోల్ కూడా ఉందట. ముందుగా ఈ పాత్ర కోసం బాలకృష్ణ గారితో పాటు విక్రమ్, కమల్ హాసన్ వంటి హీరోలు కూడా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు వారెవరు వర్కౌట్ కాలేదనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడైన కింగ్ నాగార్జున గారు ఆ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారట. ఇప్పటికే నాగార్జున విజేంద్ర ప్రసాద్ గారితో పాటు రాజమౌళితో కలిసి స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సమాచారం కూడా వచ్చేసింది. గతంలో కూడా విజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో చేసిన రాజన్న సినిమాలో యాక్షన్ సీన్స్ కొన్ని ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అదే చనువుతో రాజమౌళి సినిమా కథ చెప్పగానే కింగ్ నాగార్జున గారు ఆ మూవీకి వెంటనే ఓకే కూడా చెప్పేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నాగార్జున గారిని అయితే పాన్ ఇండియా ప్రేక్షకులు అయితే గుర్తుపట్టేస్తారు. రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున గారు హీరోలు పోషించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి గారి పాన్ ఇండియా మూవీలో నాగార్జున గారు కూడా భాగం కాబోతున్నారు. త్వరలోనే ఈ విషయంకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఇక ఈ మూవీ నిర్మాత కేఎల్ నారాయణ్ తో కూడా నాగార్జున గారికి అయితే మంచి అనుబంధమే ఉంది. ఈయన నిర్మాణంలోనే గతంలో హలో బ్రదర్, సంతోషం వంటి చిత్రాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున, రాజమౌళి, మహేష్ బాబు గారి సినిమాలో భాగం కావడం కన్ఫామ్ అని కూడా అంటున్నారు. రీసెంట్ గా నాగార్జున గారు సంక్రాంతి బరిలో నా సామ్రంగ్ అనే మూవీతో పలకరించాడు. అటు మహేష్ బాబు గారు కూడా గురూజీ తెరకెక్కించిన గుంటూరు కరం అనే సినిమాతో పలకరించారు. ఇక వీరిద్దరిని కలిసి రాజమౌళి అయితే ఏ విధంగా చూపించబోతున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది.